తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మీకు ముందుగా. మీకు కూడా అమ్మా, అందరికీ కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందస్తుగానే విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాశీస్సులు. ధన్యవాదాలు గురుగారు. విశ్వావసునామ సంవత్సరం అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది చాలా మంది ఆందోళన, ఆనందం, ఆశ్చర్యం అన్నీ కలగలిపి ఉంటాయి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, మా జాతకం ఎలా ఉందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. అసలు ఎప్పటి నుంచో ప్రారంభం అయిపోయాయి. అందరి వింటూ ఈ మా రాశికి ఎలా ఉంది, ఆదాయ వ్యయాలు, ఇవి ఎక్కువగా చూసేవి ఇవే. కొత్తగా అంటే ఇల్లు కొనుక్కుంటామా, బాగుందా, లేకుంటే ఉద్యోగం ఏమైనా మార్పు వస్తుందా, ఉద్యోగం వస్తే, ఇలా రకరకాలుగా అన్నీ చూస్తూ ఉంటారండి. వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ. ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి అసలు ఎవరెవరికి ఎలా ఉంది, ఎవరికి బాగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది, ఎవరు ఇబ్బందులు పడాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ వివరించండి గురువు. తప్పకుండా అమ్మా. అంటే ఒక ఇంచ సమయం ఉంది అని అంటే విపులంగా నారు పెట్టాలి, నీరు పొయ్యాలి, తర్వాత దుక్కి దున్నాలి, ఒడ్లు ఒలుస్తే అందులో బియ్యం వస్తుంది, దాన్ని అట్లా వివరించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడైనా వాళ్ళకి కనీసం జ్ఞానోదయం కావాలి అని. ఉగాది అంటుంటాం మనం. యుగాది రాగానే రాశి ఫలాలు అని చెప్పి మనం అందరం కూడా ఎగబడుతూ ఉంటాం. ఒక్క క్షణం ఆలోచిస్తే సంవత్సరాంతము ఏమి జరుగుతుంది అనేటువంటిది పంచాంగంలో ఈ రాజభూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇదంతా కూడా మొదటి లైన్లో ఇచ్చిన తర్వాత సంవత్సరాంతము కూడా ఎలా ఉంటుంది, ఏం చేయాలనేటువంటిది చిన్న చిన్న బిట్లుగా ఇచ్చేస్తారు. నీకు ఏది ఎలా ఉంటుంది, ఏం చేసుకోవాలి, ఏ నెల ఎలా ఉంది అనేటువంటి విషయం అసలు అందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకు. 2, యుగాది అనేటువంటిది మీకో నాకో కాదండి, యావత్ ఖగోళానికి అది. ఎందువల్లనంటే నవనాయకులు ఎలా ఉంటారు, పుణ్యాత్ములు ఎవరు, పాపాత్ములు ఎవరు, శుభగ్రహం ఎవరు, పాపగ్రహం ఎవరు, మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏవి ఎప్పుడు పెరుగుతుంటాయి, ఇటువంటివన్నీ కూడా అందులో ఉంటుంది. అదంటే అది మీ రాశికి ఉంటుందా, నా రాశికి ఉంటుందా, అందరికి మొత్తం యావత్తు ఖగోళానికి ఉంటుంది. ఈ రాశి వారికి బ్రహ్మాండం అండి అంటాం. విపరీతమైన వర్షం పడింది, ఆ రాశి వారి ఇంటి మీద పడదా అండి? అంటే కొంచెం మనకు ఆలోచన రావాలండి. ఏది రాగానే దాన్ని పట్టుకొని వట్టకట్టకట్టకట్ట మనం చెప్పేస్తూ ఉంటాం. మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా చూస్తూ ఉంటాం. అది ఏది ఎంతవరకు వాస్తవం, రాశి ఫలాలు మనం ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఈ యుగాది అసలు మామూలుగా మీరు జన్మించినప్పుడు మీ జన్మ మొత్తం అందులో ఉండిపోతుంది జాతకంలో. ఈ జన్మ మీరు ఏదైతే కనుక జన్మిస్తారో అప్పుడు వచ్చినప్పుడు ఆ ఒక్క లగ్నము, ఆ ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి మొత్తం మీ జీవితంలో ఇక్కడికి ఎండు, ఈ లోపల జరిగేటువంటివన్నీ ఇవి అని నిర్ధారించి ఉంటాయి. ఆ నిర్ధారించి ఉన్నటువంటి దాన్ని ఈ యుగాది ఎలా మారుస్తుందండి? మరి ఏంటండి అంటే గ్రహాలు ఈ రాజు ఎవరవుతున్నారు, మంత్రి ఎవరవుతున్నారు అనే ఒక విధానాన్ని అనుసరించి ఆ అయ్యేటువంటి రాజుకి, మంత్రికి, ఇతని నక్షత్రానికి, ఇతని రాశికి, ఇతని లగ్నానికి మిత్రుత్వమా, శత్రుత్వమా, అది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఇతనికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉంటుంది అని గణితం. మీరున్నారు, మీరు ఒక మంచి పదవిలో ఉన్నారు, మీకు అత్యంత ఆప్తుని నేను, నన్ను పైకి తీసుకొద్దామని చూస్తారుగా మీరు. మీకు శత్రువుని నేను, నన్ను పైకి తీసుకొద్దామని చూస్తారా? అదే జరుగుతుంది ఇక్కడ, అదే జరుగుతుంది. మానవ నిజం కదండి, అది గ్రహమైత్రి, గ్రహస్థితి గమనం. అది ఆ గ్రహం ఎలా నడుస్తే ఎలా నడిపిస్తే నడిచే వాళ్ళం మనం. కాబట్టి ఆ గ్రహానికి ఇప్పుడు రవిరాజు ఉన్నాడు. ఈ రవిరాజు అయినప్పుడు నా నక్షత్రానికి రవి శత్రువా మిత్రువా, నా రాశికి శత్రువా మిత్రువా, నా లగ్నానికి శత్రువా మిత్రువా, అంటే శత్రుత్వం ఎంత ఉంది, మిత్రత్వం ఎంత ఉంది, దాన్ని బట్టి నాకు ఫలితాలు ఇస్తాడు. ఈ సంవత్సరం 25 విశ్వావసునామ సంవత్సరంలో అది నా ప్రత్యేకంగా నా వ్యక్తిగత జాతకానికి రవితో సంబంధం ఏంటి, రాజు అతనే కదా మరి, రవితో సంబంధం ఏంటి, నాకు నా నక్షత్రానికి, నా జన్మ లగ్నానికి రవికి సంబంధం ఎలా ఉంది, దాన్ని అనుసరించి నాకు ఫలితాంశాలు ఇస్తాడు. అంతేకాని
ఈ ఉగాది వచ్చింది కాబట్టి ఈ రాశి వారికి అమోఘం అంటే తప్పమ్మా. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో 4-5 సార్లు ఏమో నేను చెప్పుంటా. అది కూడా అతి బలవంతం మీద ఇష్టం ఉండదు. ఎందువల్లంటే అందులో ఉండేటువంటిది వేరు, చెప్పేటువంటిది వేరు, జరిగేటువంటిది వేరు. కొంతమందికి అవును చెప్పినట్టు జరిగిందను ఇలాగే జరిగిందని అంటారు కదా గురుగారు. అవి మీ నక్షత్రం ఒకటి ఉంటుంది అనుకుందాం. ఆ నక్షత్రానికి ఒక రాశి ఉంటుంది. అవునండి. ఆ రాశి ఫలం చెప్పినప్పుడు మీ నక్షత్రానికి అందరూ 3 కలుస్తాయి. ఆ గురుగారు చెప్పింది అంటే 3 కలిసి అంటారు. తత్మ 6 కలవ మీకు. తత్మ 3 నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళలో ఎవరో ఒకరు కలవచ్చు అవి. కాబట్టి మనము రాశి ఫలం కాదండి కావాల్సింది, లగ్న బలం. మనకు అలవాటుగా అయిపోయింది. ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈ రాశి ఫలాలు ఉన్నాయండి. 6 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఉన్నాయా? ఉన్నాయి కానీ ఇంతగా లేవండి. పంచాంగ శ్రవణం రోజు నాడే ఆ రోజు దేవాలయంలో మైకి పెట్టుకుని అందరూ కూర్చుంటే చెట్టు కింద గుళ్ళల్లో కూర్చుని చక్కగా పంచాంగ శ్రవణం చేస్తే అయిపోయింది ఆ రోజుతోటి. ఈ ప్రతి నెల ఈ మాస ఫలాలు ఇలా ఉన్నాయి, రాశి ఫలాలు ఇలా ఉన్నాయి, ఇలా ఎక్కడా లేదు. ఈ సోషల్ మీడియా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఈ రాశి ఫలాలు ఇట్లా, ఆ ఫలాలు ఇట్లా, ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. దీని వలన ఏమవుతుందంటే మనిషికి మెదడు పనిచేయట్లేదండి, జ్ఞానం పోతుంది. ఎందువలన స్వతహాగా తను నడవటం మానేశాడు. ఒక ఏనుగు పిల్ల గురించి కథ తెలుసా అండి మీకు? ఏనుగుని చిన్నప్పుడు గొలుసులతో కట్టేస్తారు, కాలుకి ఇంత గొలుసు వేసేసి కట్టేస్తారు. పెద్ద అయినంత వరకు గొలుసులతో కట్టేస్తారు. పెద్ద అయిన తర్వాత కొంతమంది తాడు కూడా వేస్తారు. కానీ ఆ ఏనుగు బలం ముందు ఆ తాడెంత, కానీ అది గొలుసుతో కట్టేశారనేటువంటిది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. నన్ను గొలుసుతో కట్టేశారు కాబట్టి నేను విడుచుకుని వెళ్ళలేను, అక్కడే ఉండిపోతుంది. అలా కొన్ని వచ్చి మనిషిని స్తబ్దతలో ఆ మనిషి మెదడు పనిచేయనీయకుండా, ఈ గ్రహానికి ఇలా ఉంది, ఈ రాశి ఇలా ఉంది అనగానే ఏముంది, నా రాశికి అదృష్టం ఉంది, నేను ఇంట్లో కూర్చొని నాకు అదృష్టం వరిస్తుంది అనేటువంటి స్థితిలో సోమరితనానికి వెళ్ళిపోతున్నారండి. అది చాలా ప్రమాదానికి మూలహేతు. ఇప్పుడు ఇది చెప్పినందుకు నా మీద ఎంతమంది కక్ష కడతారో నాకు తెలుసు. తప్పు లేదు, మంచిది. కక్ష కట్టే వాళ్ళు కక్ష కడతారు, అర్థం చేసుకునే వాళ్ళకి వాళ్ళ జీవితం గురించి వాళ్ళు అన్వయించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధానం ఉంటుందండి. ఆ సంవత్సరాన్ని కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి. విశ్వావసు అనగా విశ్వం మొత్తాన్ని వసుదైక కుటుంబంలాగా కూడా నిలబెట్టేయచ్చు, లేదా సంబంధం లేకుండా వెచ్చలవిడిగా కూడా దాన్ని మొక్కలు చేసేయవచ్చు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏ ఒక్కటి పట్టుకొని మనం మాట్లాడకూడదండి. అనులోమ విలోమం, ముందేం జరిగింది, వెనకేం జరిగింది, అసలు ఎక్కడేంటి, దాని మూలం ఏంటనే విషయాన్ని మనం తీసుకోగలగాలి. ఈ విశ్వావసునామ సంవత్సరానికి 2 ఉన్నాయి. ముందు అంటే మొత్తాన్ని విడదీసేది ఉంది, మొత్తాన్ని కలిపేటువంటిది ఉంది. కానీ ఇక్కడ విడదీసేటువంటి ప్రభావాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 6 గ్రహాలు పాపగ్రహాలుగా ఉన్నాయిగా, బలమంతా దానికే ఉంది, బలమంతా దానికే ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. మీరు నేను మిత్రులం, ఆయన మీకు చాలా శత్రువు. ఆ విషయం నాకు తెలియదు, నేను అతని దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళా. మీకు నాకు మిత్రత్వం అని చెప్పి అతనికి తెలుసు, నాకు తెలియదు ఆ విషయం. నేను అతని దగ్గరికి వెళ్తే నన్ను వదులుతాడు అతను. సో మిమ్మల్ని ఎట్లా అయినా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. సో మీరు ఏ రకంగానూ చిక్కట్లా. సో మీకు నాకు ఉన్నటువంటి స్నేహం అతనికి తెలుసు, కానీ అతనికి మీకు వైరం ఉందన్న విషయం నాకు తెలియదు. ఏదో ఒక కారణం చేత అతని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో మీకు నాకు ఉన్నటువంటి మిత్రత్వం వలన, అతనికి మీకున్న శత్రుత్వం వలన మిమ్మల్ని గట్టిగా ఇబ్బంది పెట్టాలంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు, వదులుతాడా? ఖచ్చితంగా వదలరు కదా. ఆ స్థితి ఇప్పుడు నడుస్తుందమ్మా. అంటే కొన్ని ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెబితే అర్థమవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు నడిచేటువంటిది మొత్తం కూడా అదే నడుస్తుంది. 6 గ్రహాలు శత్రుత్వంలో ఉన్నాయి, పాపగ్రహాలు. 6 గ్రహాలు పాపగ్రహంగా ఉండి మిగిలిన 3 శుభులైనప్పటికీ కూడా బలహీనతగా ఉన్నాయి. కనుక మంచి జరుగుతుందని మనం ఊహించలేం, చెడు జరగకూడదని మాత్రం మనం కోరుకోవాలి. 2, ఈ రాశి ఫలాలు ఉన్నారు కదండి, మే 31 వరకు కూడా ఎవరైనా కొత్త పనులు మొదలు పెట్టవద్దు. కొత్త పనులు మొదలు పెట్టద్దు. అది వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే. ఉద్యోగ ధర్మం వేరు, వ్యాపారం అనేటువంటి ఇప్పుడు ఒకటి చేస్తున్నారు, దాన్నే కంటిన్యూ అండి. ఇందులో నేను కొత్తది మొదలు పెడతా అనేటువంటిది కొత్తది మొదలు పెట్టే ప్రయత్నం చేయటం, లేదా నా స్నేహితుడే
ఇది నా వాళ్ళే అని చెప్పి పర్వాలేదమ్మా. ₹1 అప్పు ఇవ్వటము, ఆ, ఒక షూరిటీ పెట్టడము, ఆ, ఇంకొక మనిషిని ఉగాది నుంచి మే 31 దాటే వరకు పార్ట్నర్షిప్గా తీసుకోవటము, ఇటువంటి ఏమన్నా చేశారా? ఏమాత్రము నొప్పి తెలియకుండా మొత్తం గుండు కొరుక్కున్నట్టేనమ్మా. అమ్మో వాడి జోలికే వెళ్ళొద్దని. ఎంతవరకు కూడా బాగున్నావంటే బాగున్నా, ఓకే, అంతవరకే ఉండాలి. డబ్బులు అడిగారు, ₹1,00,000 అడిగారు, ఒక 5,000 చేతిలో పెట్టి ప్రయత్నం చేస్తాను చెప్పి వదిలేసుకోవాలి. 5,000 ఎట్లా రావు? ₹1,00,000 ఇచ్చి అది ఇవ్వక స్నేహం చెడగొట్టుకునే దానికన్నా, లేకపోతే మొహాలు చూసుకోం, అటువంటి పరిస్థితి వచ్చేదానికన్నా ఒక 5,000 ఇచ్చి నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు ఒక ప్రయత్నం చేయని, 5,000 పోతే పోయినా వదిలేసుకుంటే కనీసం మాట స్నేహాన్ని నిలుస్తుంది. ఆ రకంగా ఒక ప్రయత్నం చేయగలిగితే 31 మే వరకు ఒక మోస్తరి ఈ సఖ్యతలు పోయి కొట్టుకొని రోడ్డు మీద పడి జుట్టు పట్టుకోకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ప్రతి మనిషికి ఉంటుంది. నేను వాడిని ఎవరు నమ్మమన్నారు? నిన్ను అంతే కదండి, ఒక మాటలో చెప్పేస్తారు. నమ్మితే మోసం చేస్తారని అందరికీ తెలుసు. ఎవరు నమ్మమన్నారు నిన్ను? నమ్మటం నీ తప్పు, మోసం చేయడం వాడి వ్యక్తిత్వం. అది నమ్మటం నీ తప్పు, కాబట్టి శిక్ష నువ్వే అనుభవించు. కాబట్టి ఎవరిని ఈ 2 నెలల పాటు 31 దాటే వరకు మే అంతి ముట్టనట్టుగా బ్రహ్మాండం ఏదో ప్రయత్నం చేస్తా. ఎవరికి ఏ మాట ఇచ్చారా నిట్ట నిలున మీ గుంట మీరు తవ్వుకొని లోపల పడ్డట్టే. అంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని అశుభాల మధ్యలో కొన్ని మంచి కూడా జరగవచ్చు. ఎప్పుడు ఏ విషయంలోనూ కూడా మనది కాదు అనుకున్న దాంట్లో వేలు పెట్టకుండా ఉంటే మీ ఇంట్లో మీరు కడుపుండి ఆనందించగలుగుతారు, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి రాశి ఫలాలు అనేటువంటిది ఖగోళానికి సంబంధించింది. కానీ ఉగాది ఆ ఒక్కరోజు కూడా ఆ పంచాంగ శ్రవణము వినటము వలన ఆ గ్రహాలన్నీ కూడా అనుగ్రహాన్ని అందిస్తాయి అని చెప్పి పూర్వం నుంచి కూడా దేవాలయంలో ఊరు మొత్తాన్ని పిలిచి చక్కగా అవ్వంగానే అందరికీ ప్రసాదం పెట్టేవారు. ఇప్పుడేమవుతుంది మీరు మొత్తం గమనించండి, ఒక 5 సంవత్సరాలుగా 4,000 పైన వీడియోస్ ఇచ్చుంటాను. ఎందులోనూ కూడా నా భారతీయ శంకర పీఠంలో ఒక్కసారి సగం ఇచ్చా. ఉగాది ఫలాలు కూడా నేను చెప్పలేదండి, ఉగాది పంచాంగం కూడా నేను చెప్పలా. ఇదే కారణం అండి. ఎందుకంటే ఆ ఉగాది పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పిన తర్వాత అందరికీ ప్రసాదాలు పెట్టాలి. ఉగాదికి అందరికీ కూడా ఉగాది పంచాంగ శ్రవణం అయిన తర్వాత కాస్త నివేదనలు పెట్టి అర్చన చేసి అందరికీ కూడా ప్రసాదం పెట్టాలి. నా ఇంట్లో నేను కూర్చొని వీడియో ముందు ఇస్తే ఎవరికి ప్రసాదం పెడతా? ఆ పాపం కూడా నాకు వద్దు. మొదలు పెట్టిన వాడిని కూడా సగంలో ఆపేశా, తెలిసి నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అని చెప్పి. కాబట్టి ఉగాది యొక్క పంచాంగ శ్రవణము కూడా నేను ఇంతవరకు ఎప్పుడు ఏ ఒక్క వీడియోలను కూడా నేను స్టూడియోలో కూడా నేను చెప్పలేదండి. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, కరెక్ట్ ఏమో నేను చెప్తాను, మీతో పాటుగా ఇంకొక 10 మందిని కనీసం కూర్చోమని చెప్పండి, అందరికీ అంత ప్రసాదం చేసి పెట్టినంటే కొత్తగా మాట్లాడుతున్నారంటే మీరు ప్రసాదం అని అంటారు అందరూ. పూర్వకాలంలో జరిగేది ఏంటో మరి, చక్కగా ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని 5:30-6 గంటలకల్లా ఇంట్లో దీపాలు పెట్టేసుకొని దేవాలయానికి వచ్చేసేవారు. అన్ని విషయాలు పంచాంగం మొదటి నుంచి అన్ని రాశుల గురించి చెప్పేటప్పటికి 2:30 గంటలు మినిమం పడుతుందమ్మా, 3 గంటలు అయిన తర్వాత అందరికీ కొంతమంది ఏమో భోజనాలు పెట్టేసేవారు. రాత్రి అందరూ అక్కడ ఉంటారు 9 గంటల వరకు భోజనాలు, కొంతమందికి ప్రసాదాలు పెట్టేసేసేవారు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ ప్రసాదం తీసుకొని ఈ రోజు నుంచి ఈ ప్రసాదం లాని మేము కూడా హాయిగా ఉంటామని ఇంటికి వెళ్ళిపోయేవారు. పోను అదంతా పోయింది. అదంతా పోయి ఉగాది రాశి ఫలాలు నా రాశికి ఈ ఉగాది నుంచి నక్కని తొక్కారు, కుక్కని తొక్కారు. రాశి పెట్టుకోండి 100 కోట్లు సంపాదిస్తారు ఈ రాశి వారు. ఎట్లా సంపాదిస్తారండి? కొంచెమైనా ఉండాలిగా. అంటే ఒకవేళ ఉన్నా నిజంగా చెప్పకూడదు, ఉన్నా నిజంగా చెప్పకూడదమ్మా. చెప్పడం వలన జీవిత నాశనం అయిపోతుంది. జ్యోతిష్యం అంటే ఒక రహస్యం అమ్మా. చిన్న ఉదాహరణ చెప్పుంటారా? 2 నెలల తర్వాత ఫలానా రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనేటప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఏమొస్తాయి 2 నెలల తర్వాత, జాగ్రత్త పడాలి ఎప్పటి నుంచి అని చెప్పి గీతాంజలి గారి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకుంటాం. 2 నెలల తర్వాత ఏదో వస్తుంది ఆర్థిక ఇబ్బంది, నాకు అదేంటో తెలియదు నాకు. కాబట్టి ఇప్పుడే 2 లక్షలు గీతాంజలి గారి దగ్గర అప్పు తీసుకుందాం, అప్పటికి నేను బాగుంటా, తీసుకుంటా. ఈ 2 నెలలు 2 లక్షలు నా దగ్గర అయిపోతాయి. ఎందుకుంటాయి? చేతిలో డబ్బు ఉంటే ఉంటుందండి, అయిపోతుంది. 2 నెలలు అయిపోయిన తర్వాత గీతాంజలి గారికి ఏం చెప్పాము, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తానండి అన్నాం. ఈ 2 నెలలు అయిపోయింది. గీతాంజలి గారు నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను మొదలుపెట్టారు. అదే ఆర్థిక సమస్య.
అంటే కొని తెచ్చుకుంటారు. చెప్పకూడదమ్మా. ఆ. ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చే విధట్టున్నాయి నాయన, ఈ భగవదారాధన చేసుకో, ఈ భగవద్ ధ్యానం చేసుకో, ఏదంటే చిన్న శాంతి చేసుకో, బాగుంటావు అని కొన్ని కొన్ని చెప్పాలి తప్ప కొన్నే చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఏదో అతి మేధా సంపత్తితో ముందస్తు జాగ్రత్త అని చెప్పి అప్పులు పాలైపోతారు. కాదు అదృష్టం వరిస్తుందంటే నేను కూర్చుంటా ఇక్కడ, ఎందుకు వరించిందో చూస్తా. అజ్ఞానం అంధకారం వచ్చేసేసి బద్ధకం పెరిగిపోయి జీవితాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి జ్యోతిష్యము అంటే వెలుతురిని మాత్రమే చూపబడేటువంటిది, అంతేకాని ఆ జ్ఞానాన్ని కమ్మేసేసి అజ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటిది కాదు. కనుక ఉగాది యుగాది వచ్చింది అంటే అయిపోయింది. ఈ ఒక్క 2024లో ఉన్నటువంటి క్రోధనామ సంవత్సరం ఇక ఎప్పటికీ మనం చూడలేం. యుగాది అంటే ఏంటంటే ఉగాది కదండి అంటాం. ఉగాది అంటే ప్రతి సంవత్సరం వచ్చేది, యుగాది అంటే ఇక మళ్ళీ రాదు. అది ప్రభవ విభవ మళ్ళీ మనం చూస్తామేమో. ఒకవేళ 2024లో ఉన్నటువంటి క్రోధనామ సంవత్సరం మళ్ళీ చూస్తామా? అదేంటి ఎట్లా మాట్లాడతారు? నా తర్వాత 10వ తరం కూడా చూడరు కదండి. 2024లో వచ్చిన క్రోధనామ సంవత్సరం మళ్ళీ 2024 చూస్తామా? మళ్ళీ 2024 ఎక్కడ కుదురుతుంది? అది కుదరదులేండి. అండీని యుగాది వస్తుంది కానీ దానికి యుగాది అన్నాను నేను. అంటే అంకెకి యుగాది అని ఎందుకు అనాలి అంటే అసలు మళ్ళీ దాన్ని మనం చూడలేం. మనం కాదు, ఇక ఎప్పటికీ కూడా ఎవరు దాన్ని చూడలేరు కాబట్టి దాన్ని యుగాది అని అన్నారు. ఉగాది అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటిది, యుగాది అంటే మళ్ళీ ఇక్కడ ఇది ప్రారంభం. ఏం చేసినా ఏం చూసినా ఇప్పుడే, మరలా వస్తే దీన్ని చూడడం అనేటువంటిది అసంభవము అని. కాబట్టి ఈ యుగాదికి సంబంధించినటువంటి రాశి ఫలాలు అని అంటే ఆ పంచాంగ శ్రవణం రోజు నాడు అందరు సమీక్షగా కూర్చొని కేవలం అదొక్కటే కాదమ్మా, మొదటి రోజు నుంచి రాజెవరు, మంత్రి ఎవరు, శ్రీరాధిపతి ఎవరు, సేవకుడు ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా వినాలి. గ్రహణం ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహణం మనకుంది, మొన్న ఉంది చంద్రగ్రహణం. దరిద్రాతి దరిద్రం ఏంటో తెలుసమ్మా, అసలు మనకు లేదు గ్రహణం. అసలు దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. గ్రహణం అనేటువంటిది ఉంది, మనకు మాట్లాడే అర్హతలు కూడా మనకి లేవు. కానీ దాని గురించి మనం ఏం విషయం, ఒక సనాతనాన్ని ఎటు తీసుకెళ్తున్నాం మనకే తెలియట్లా. అంటే ఇప్పుడు నాకు ఎందుకు చెప్పాలని అనిపించింది అంటే యుగాది యుగాదంగా ఎంతోమంది నా రాశి ఫలం ఏంటి, నా రాశి ఫలం నాకెంత కోరుకుంటారు. దీని గురించి అనవసరమైన ఆలోచనలు అనవసరం. ఏదో రాజీవ్ దాని గురించి మాట్లాడాలి, దీని గురించి తెలుసుకోవాలి, ఏది వద్దు. యుగాది రోజున నీకు కుదిరిందా, మీ ఇంటి దేవాలయం, మీ ఇంటి పక్కన దేవాలయాల్లో చక్కగా పంతులు గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం కూడా అయ్యా నాకు పంచాంగం చెప్పండి, ఎక్కడ ఇంతలా ఒక 100 రూపాయలు 200 వారి చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి చాలు. అంతేగాని నా రాశి ఇలా ఉంటుంది, నా ఫలం ఇలా ఉంటుంది, నా లగ్నం. నీకు కావాలి అంటే నీ జాతకం, నీ వ్యక్తిగతంగా ఉండేటువంటి నీ జీవితాన్ని నువ్వు చూపించుకొని ఈ రవికి, నా నక్షత్రానికి, నా రాశికి, నా లగ్నానికి, గోచారానికి, ఇప్పుడు జరిగేటువంటి దశాంతర దశలకి ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి, దానివల్ల నేను ఎలా ఉంటా అనే ఒక్కటి తెలుసుకోకుంటే నువ్వు సుఖంగా ఉన్నావంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీకే సుఖం లేనప్పుడు నీ కుటుంబం ఎలా క్షేమంగా ఉంటుంది? కొన్ని జాతకాలు చూసినప్పుడమ్మా నాకు నవ్వాలో ఏడవాలో, లేదంటే మనిషికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి బాధపడాలో తెలియదు. భార్యాభర్తలు జాతకాలు ఇస్తారు, చూస్తా, ఆయనకి ఏదో కాస్త సమస్య ఇలా ఉందమ్మా అంటారు. నా జాతకం చూడండి, నా జాతకం బాగుందేమో అంటారు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని నీ పని నువ్వు చేసుకుంటూ నీ జాతకం బాగుంది అంటే ఆయన బాగున్నట్టే కదమ్మా. ఈ చిన్న విషయాన్ని ఎందుకు గమనించుకోరా అని. నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఓకే, కర్మ ప్రారంభం బాగాలేకపోతే మొన్న వచ్చినట్టుగా క్వారంటైన్ కరోనా అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కొంతమందిని తీసేవతల పడేస్తారు, ఎవరికి తెలుసు. కాబట్టి ఆ ఇంట్లో భర్త యొక్క జీవితం ఎలా ఉంది దాన్ని అనుసరించి తన భార్య. కానీ భర్త జీవితం బాగుండాలంటే భార్య యొక్క జాతకమే కావాలండి. భార్య నా జీవితం ఎలా ఉందని అడగకూడదు. అందులో భార్య జాతకాన్ని చూసి భర్త ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆమె బాగుంటుంది అనేటువంటిది అందులో ఉంటుంది. ఆ రకంగా భర్తను మార్చుకునే ప్రయత్నం ఆమె చేయాలి, అప్పుడు ఆమె జీవితం బాగుంటుంది. అంతేగాని నా భర్త జాతకంలో దోషాలు ఉన్నాయి కదండి, ఒకసారి నా జాతకం చూడండి అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అమ్మా? తెలియట్లే పాపం. ఆ తెలియని స్థితికి కూడా దిగజార్చింది మళ్ళీ మేమే, బయట ఎవరో కాదు. అంటే మాకే తెలియక
మాకు తెలియదు, మీకు అసలు తెలియదు, మేము చెప్పింది మీరు నమ్ముతున్నారు. కాబట్టి మేము చెప్పిందే కరెక్ట్ అంటున్నాం. దానివల్ల జనాలందరూ కూడా ఏది నిజమో ఏది అబద్ధం అనేటువంటి విషయం అర్థం కాక వెళ్ళిపోతున్నారు. ఇందులో కొన్ని విషయాలు మొహమాటం, అత్యంత మొహమాటం కోసం నచ్చకపోయినా చెప్పాల్సిన పరిస్థితి వచ్చి కొన్ని చెబుతూ ఉంటాం. ఆ చెప్పినప్పుడు గుడ్డగాలేసి నెత్తి మీద పడేశారంటగా అది మాకు నెత్తి మీద రకరకాలుగా అక్షతలు పడుతూనే ఉంటాయి. అన్నిట్లకి సిద్ధం. ఇక్కడికి వచ్చాక పూలు వేసినా భరించాలి, రాళ్ళు వేసినా భరించాలి, తప్పదు. కాబట్టి అమ్మా ఏమనుకోవద్దు. యుగాది రాశి ఫలాలు అనేటువంటి దాని విషయం గురించి మీరు అడిగితే నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే అది ఏ ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా సంబంధించింది కాదు అనేటువంటి విషయాన్ని వివరించడం కోసమే ఇంత రామాయణం చెప్పాల్సి వచ్చింది. అది సోదనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కాక ఎవరి వ్యక్తిగతానికి వాళ్ళు ప్రత్యేకంగా ఏంటి ఈ ఉగాదికి నా జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలించుకోవాలంటే ఈ ఒక్క ఉగాదికి ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి నా గ్రహానికి ఎలా ఉంటుంది అంటే మిత్రత్వం శత్రుత్వం తెలుసుకోవడం మినహాయిస్తే ఈ ఉగాదికి రాజు ఇలా ఉన్నాడు కాబట్టి నీ ఇలా ఉంటుంది నా జాతకం ఇలా మారిపోతుంది అనేటువంటిది పచ్చి అబద్ధం. కాబట్టి అవేవో జరుగుతాయని చెప్పి మీరు నేను బ్రహ్మాండంగా కూర్చుంటానికి జరిగిపోతున్నాను అనుకుంటే మాత్రం ఏ పని కాదు. అంతకన్నా నువ్వు చేసే పనే నీకు దేవుడు. నువ్వు ఏ వృత్తిలో అయితే ఉంటావో ఆ వృత్తి నీకు దేవుడు. ఆ వృత్తిని అనుసరిస్తూ నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఈ వృత్తిని వదిలేసి నేను దేవుడి దగ్గర కూర్చుంటాను, దేవుడికి నమస్కారాలు చేస్తాను, మొక్కుదా అంటే ఆయనకి సమస్యే లేదు. నీ వంక కూర్చుంటా ఆయన. ఇదమ్మా విషయం. పనిని ప్రేమించు, పని మీద విశ్వాసం ఉంచు, భగవంతుడి మీద భక్తి ఉంచు. మూఢభక్తి అంధభక్తి వద్దు, భగవంతుడి భక్తి ఉంచు. రోజు వెళ్ళు అన్నం తిన్నట్టుగానే ఒక్కసారి గుడికి వెళ్ళి భగవంతుడా బాగున్నావా అని అడుగు ఇంటికి వచ్చి. మళ్ళీ మర్నాడు మళ్ళీ కనిపించు, భగవంతుడా బాగున్నావు అని అడుగు ఇంటికి వచ్చి. మళ్ళీ వెళ్ళు, భగవంతుడా బాగున్నావు. 10 రోజులు నువ్వు రోజు ఇలా ఆయనకి కనిపించి బాగున్నావు అని అడిగితే 11వ రోజు ఈ పిల్లవాడు ప్రతిరోజు వచ్చి నువ్వు బాగున్నావు అని అడుగుతున్నావు తప్ప నన్నేమో నాకు ఇది కావాలని అడగట్లేదుగా. నువ్వు అడగద్దు ఏది, నువ్వు బాగున్నావు అని ఆయన అని అంటున్నాడు తప్పితే నాకు ఇది కావాలని అడగట్లేదుగా. నా బాగు కోరుతున్నాడు అంటే అతని క్షేమాన్ని నేను ఖచ్చితంగా కోరి తీరాలి. లేదంటే కనుక భగవంతుడు మనకు రుణపడతాడండి. భగవంతుడు మనకు రుణపడాలంటే ఇలా. అంతేగాని కష్టం వచ్చినప్పుడు మాత్రమే తిట్టుకోరు. వీళ్ళందరూ తిట్టుకున్నా నష్టం లేదులే కానండి. నేను మనకన్నా నాస్తికుల్ని 1000 రెట్లు మంచి వాళ్ళంట తెలుసా అండి. నాస్తికుల్ని 1000 రెట్లు గొప్ప వాళ్ళంట. ప్రతి క్షణం దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని తలుచుకుంటూనే ఉంటారు వాళ్ళు. 24 గంటల్లో 20 గంటలు దేవుణ్ణి నిందించడం కోసమో లేడనో ఏదో ప్రూవ్ చేయాలనో దేవుడు అనే పదాన్ని వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. మనమేంటి కేవలం కష్టమో ఇబ్బంది వస్తే మినహాయిస్తే అసలు ఆయన్ని పట్టించుకోం. కాబట్టి మనం ఇలానే ఉంటున్నాము. ఆ పుణ్యం వాళ్ళకి దక్కుతూనే ఉంది. కాబట్టి రోజు నీ నిత్య జీవితంలో భగవంతుడిని ఒక్కసారి కనిపించి నాయన బాగున్నావా, 10 రోజుల తర్వాత ప్రతిరోజు వస్తున్నాడు నా క్షేమాన్ని కోరి వెళ్ళిపో. 3 ప్రదక్షిణాలు చేశాడు, గంట కొట్టి నమస్కారం చేశాడు, నాయన బాగున్నావా తండ్రి కులాసాన అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాకు ఇది కావాలని అడగట్లా. కాబట్టి అతనికి ఏం కావాలి అని భగవంతుడు నీ చేపట్టుకుని ఇంటికి వస్తాడమ్మా. కాబట్టి ఏదో ఉగాది ఈ రాశి వారికి అద్భుతం, ఈ రాశి వారికి అమోఘం అనగానే నాది అద్భుతం అమోఘం చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏమీ తినడానికి తిండి కూడా దొరక అడుక్కు తినాల్సి వస్తుంది. కాబట్టి నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ఆలోచించు అంతవరకే. అంతే తప్పితే ఉగాదికి ఏదో వచ్చేస్తుంది అంటే మంచి వస్తే నీ వరకు వస్తుందో రాదో కానీ చెడు మాత్రం ఖచ్చితంగా నీ వరకు వస్తుంది. చిన్న విషయం అమ్మా, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదో ఉచిత పథకాలు పెడుతూ ఉంటారు. 1,00,000 రూపాయలు ఉచిత పథకం పేదవాళ్ళకి ఎంత వస్తుంది? ఓ పావలా వస్తుంది. ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది, దాని భారం పేదవాడి మీద ఎంత పడుతుంది? 2 రూపాయలు పడుతుంది. ఖచ్చితంగా ఇదేనమ్మా. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా మన గురించి మనం ఆలోచించుకొని మన జీవితం ఏంటి, మన జాతకం ఏంటి ఆలోచించుకొని భగవంతుడికి నమస్కారం చేసుకో, భగవంతుని మీద భక్తి పెట్టుకో. నీ ఒక్క అన్నం పెట్టేది ఉందిగా నీకు, ఉద్యోగమో వ్యాపారమో, దాన్ని ప్రేమించు. చాలా అంతవరకే. వివరించారండి. ధన్యవాదాలు.